అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం బ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే చిన్న వ్లాగ్ని అయితే షూట్ చేస్తాను, చూసి సపోర్ట్ చేయండి. కొద్దిగా చూస్తున్నారు, 10 మంది దగ్గర ఒక 40 మెంబర్స్ వరకు అయితే చూస్తున్నారు ఛానల్ని. హ్యాపీగా ఉంది. అట్లనే కొంచెం కొంచెం నేను చేసిన మిస్టేక్ వల్ల కొత్త ఛానల్ని గ్రోత్ చేసుకున్నట్టుగా చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసం వీక్లీ మనకు 2 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తా. మండే అండ్ వెనస్డే అప్లోడ్ చేస్తా కంపల్సరీగా. షార్ట్స్ అయితే రోజు 4 or 5 అయితే కంపల్సరీ వస్తాయి, చూసి సపోర్ట్ చేయండి. అట్లనే ఈరోజు సండే ఏంటి స్పెషల్ చూసేయండి. ఈరోజు అయితే మా హస్బెండ్ చేత నేనైతే మేక కాళ్ళు ఉంటాయి కదా, వర్షాలు పడుతుంటే ఇట్లాంటి సూప్ తినాలనిపిస్తూ ఉంటుంది. చికెన్ కంటే కూడా నాకు మటన్ లేదంటే ఇట్లాంటి కాళ్ళ సూప్ తినాలని చాలా ఇష్టము. ఈ సూప్ దోశలోకి అండ్ చపాతీలో కూడా సూపర్ ఉంటుంది. మరి క్లియర్ ప్రాసెస్ అయితే షేర్ చేస్తా ఈరోజు. చూడండి, షార్ట్ వీడియోస్ పెట్టినాను, లాంగ్ వీడియోస్లో కూడా ఒక వీడియో పెడదామని. పెట్టినో లేదో ఛానల్లో గుర్తులేదు, కానీ ఇప్పుడైతే ఈరోజు అయితే ఫుల్ వీడియో చేస్తాను. ఓకే, మరి వీడియో చూస్తూ ఉండండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కాళ్ళు అయితే ఇట్లా ఫ్రెష్గా తీసుకోవాలి, మంచిగా అప్పుడే కాల్చి కట్ చేసినవి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆరిపోయినట్టుగా వాడిపోయినట్టుగా ఉంటే అస్సలు టేస్ట్ ఉండదు, జ్యూస్ అనేది రాదు, ఆ సూప్ అనేది రాదు కాళ్ళల్లో నుండి. ఆ సూపే బలం మనకి, ముక్కల కంటే కూడా ఆ సూపే బలము. అయితే ఇక్కడైతే నేను చింతపండు నానబెట్టుకున్న. వీటిని పెద్ద కడగాల్సిన అవసరం అయితే లేదు. పెద్దగా అంటే బోటి ఫిష్ బాగా కడుగుతాం కదా మనము, దాని ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా కడగాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది కాల్స్తారు కాబట్టి స్మెల్ కూడా ఉండదు మనకి, చాలా మంచిగా ఉంటుంది. కొంతమంది అయితే ఊర్లలో మంచిగా కాల్చుకుతేనే తింటారు. తలకాయ వండినప్పుడు కూడా చెవులు ఇట్లా చెప్తున్నాను, ఏమనుకోకండి. కానీ కొంతమంది అలా తింటారు అన్నమాట. కాల్చుకొని తినేటోళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ మీ ఫ్యామిలీలో మీకు అట్లా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఒకవేళ మీరు అట్లా చూసి ఉంటే. ఇంకా నేనైతే కొద్దిగా మంచిగా ఒక 3 సార్లు కడిగి వాటర్ యాడ్ చేసి విజిల్కి అయితే పెట్టేశాను. ఒక 10 విజిల్స్ పెడతాండి, ఎందుకంటే మంచిగా మెత్తగా ఉడికితే ఆ కాళ్ళల్లోది సూప్ అనేది మనకు రిలీజ్ అయిపోయి మంచిగా టేస్ట్ ఉంటుంది. అది కొంచెం పెప్పర్ పౌడర్, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంచిది. బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే, ఏదైనా ఎవరికైనా కానీ, ఎస్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళు బాగా తింటూ ఉంటారు, ఆ సూప్ తాగుతూ ఉంటారు. ఎవరికైనా, చిన్నలకైనా పెద్దలకైనా చాలా మంచిదన్నమాట. అది వంట చేసుకుంటేనే వర్క్ అయితే చేసుకుంటున్నాము. ఆకుకూరలు కూరగాయలు తెచ్చినుండే మా ఆయన, ఇంకా నైట్ తీసుకొస్తే ఇంకా ఇవైతే తీసి పెడుతున్నాము. ఆకుకూరలైనా కొత్తిమీర పుదీనా అయినా నేను ఎప్పటికప్పుడు ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే టైం ఉన్నప్పుడు కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటా. ఎందుకంటే ఇంక ఎస్పెషల్లీ ఈ వర్షాకాలం అయితే అది పాడైతూ ఉంటాయి కదా, అది వాటర్ అయిపోతుంది కాబట్టి ఇంకా అట్లా మా బాబునైతే హెల్ప్ చేయమన్నా. ఎందుకంటే ట్యాబ్ చూడడమో బొమ్మలు చూడడమో సండే కదా అలా చూస్తూ ఉంటాడు. అందుకోసము చిన్నగా పనులు నేర్పిద్దాము, కొంచెం హెల్ప్ తీసుకుందాం అన్నట్టుగా దాని మీద కాన్సన్ట్రేట్ తప్పించడం కోసము ఇక నేనైతే మా బాబుతోని హెల్ప్ తీసుకున్నా. అయినా నేను పిల్లలకి ఏ విషయంలో అయినా వాళ్ళకు వాళ్ళు ఉండాలన్నట్టుగా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలన్నట్టుగా నేను ప్రతిదీ నేర్పిస్తూ ఉంటా. చాలా వరకు పనులు ఇంట్లో. ఇంక ఇక్కడైతే ఆ చైర్ చూస్తారు కదా, అదే అండి. చాలా నాకు బ్యాక్ పెయిన్ వల్ల నేను ఎక్కువ నిల్చోలేను కాబట్టి మా హస్బెండ్ అయితే అది కొనిచ్చినుండే. చాలా నాకు హెల్ప్ అవుతుంది అది. నేను వేసే మసాలా గసగసాలు, చెక్క, సాజీర, లవంగ, ఇలాచి, ధనియాలు అండ్ ధనియాలు పొడి ఉందన్నమాట, జీలకర్ర ధనియాలు, అది వేసాను. ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి, మిరియాలు కూడా డైరెక్ట్ వేసుకోండి. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ వేసుకుంటున్నా. ఇదే అండి హోల్ గరం మసాలాతో పాటు ఇవే నేను వేసేది. గసగసాలు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా మనకి మంచిగా కాళ్ళు ఉడికిపోయినాయి కదా, సూపు సపరేట్ చేసి ఇక్కడైతే పోపు పెడుతున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేస్తున్నా. ఒక్క టమాటా అయితే తీసుకున్నా, ఎందుకంటే మనం పులుసు వేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఇక్కడైతే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా వేసి అది మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటా వేసి అది మగ్గిన తర్వాత మనం ఈ విధంగా జ్యూస్ కాకుండా పీసెస్ని యాడ్ చేసుకొని కాసేపు పోపులో మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిస్తే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అనేది మనకు మంచిగా కర్రీ టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. ఏ స్మెల్ లేకుండా ఉప్పు కారం అనేది కూడా మంచిగా పడుతుంది అన్నమాట.
టమాటాలతో పాటు అవి కూడా మగ్గుతాయి కదా. ఇంకా చూడండి ఇట్లా రసం అయితే మనము తాగొచ్చు, కొంచెం తాగి కొంచెం కర్రీలో అట్లా కలుపుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని టమాటో మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకున్న, కారం వేసి కూడా కాసేపు మగ్గనిచ్చాను. తర్వాత చూడండి మంచిగా ఆయిల్ పైకి వచ్చింది. ఈ టైంలో మనము ఆ సూప్ని యాడ్ చేసుకోవాలి. ఇది సపరేట్ చేసుకున్నాం కదా, ఆ సూప్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది ఉడుకుతున్నప్పుడు మనం చింతపండు పులుసు సపరేట్ చేసుకున్నాం కదా, ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసుని యాడ్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ లాగా కాదు, సూప్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం వాటరే ఉంటుంది అనమాట. వాటర్ అంటే చిక్కగా చేసుకోవాలి, పలుచగా ఉంటే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇంక ఇక్కడైతే మనము మిక్సీ పట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ఉడకనివ్వాలి. గ్రేవీ అనేది చిక్కబడేదాకా ఉడకనివ్వాలన్నమాట. ఇంకా అది ఉడుకుతూ ఉంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇంకా నేను ఆకుకూరలు కొంచెం హెల్ప్ చేసి మా బాబు అయితే వేరే వర్క్ ఆడుకోవడానికైతే వెళ్ళిండు. ఆడుకొని ఇంకా కొంచెం వర్క్ ఉంటే అది చేసుకుంటూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా గ్రేవీ చూసారు కదా ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా కామెంట్లో నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా రెడీ అయిపోయిందో. 10 విజిల్స్ పెడతాను. కొంతమందికి 8 విజిల్స్కి కుక్కర్ని బట్టి తొందరగా కూడా ఉడుకుతాయి. లేతే అయితే చూసుకొని మీరు ఉడికించుకోండి. నా కుక్కర్ కొంచెం ఒక విజిల్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి నేనైతే కాళ్ళు కదా మంచి బోన్స్ నుండి సూప్ రావాలని 10 విజిల్స్ పెట్టుకున్నాను. ఈ వీడియో ఆల్రెడీ మీరు నిన్న చూసిండ్రు కదా. ఇక్కడైతే చాలా బాగుంది కర్రీ, మంచిగా పీస్ అనేది కూడా ఉడికింది. ఈ స్టైల్లో చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంతే విధంగా దోశలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి మస్తులు ఉంటుందండి ఈ సూప్ అయితే. నాకైతే దోశలోకి చాలా ఇష్టము. ఈ మూడింటికి చాలా ఇష్టం, కానీ ఎక్కువ దోశ చాలా నచ్చుతుంది ఈ గ్రేవీకి నాకు. ఈ సూప్లో మనకి ముక్కల కంటే కూడా ఆ సూపే బలం అనమాట. మా మమ్మీ, నేను ఫస్ట్లో తినకపోతుండే మ్యారేజ్ అవ్వకముందు, మా మమ్మీ డాడీ ఇంకా కొద్దిగా అలవాటు చేసిర్రు. ఓన్లీ చికెన్ మటన్ కూడా లైట్గా తింటుండే, ఇంకా అట్లా ఉంటుండే అనమాట అప్పుడు. ఇంక ఇప్పుడైతే అంటే పిచ్చి నాకు. ఇంకా మా ఆయన ఇంకా ఫ్రెష్గా మంచి కాళ్ళు అవి ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, ఆ సూప్ కూడా మంచిగా వస్తుంది. ఇక్కడైతే నేను రాగి ఇడ్లీ కోసము 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నా. తర్వాత 1 గ్లాసు రాగులు, 1.5 గ్లాసు మినపప్పు తీసుకున్నా. ఈ విధంగా నేనైతే రాగి ఇడ్లీల కోసం సపరేట్గా నానబెట్టుకుంటా. ఇంకా ఈవినింగ్ అయితే మిక్సీ బట్టి పెడతాను అనమాట. సాల్ట్ అయితే యాడ్ చేయను. చూడండి ఇదైతే ఈవినింగ్ ఇంక ఇట్లా మిక్సీ పట్టుకున్నాను. 2 కలిపి మిక్సీ పట్టాను. కొంచెం ఎక్కువసేపు మంచిగా స్మూత్గా మిక్సీ పట్టేసి ఇంకా రవ్వ అయితే వాటర్ తీసేసి మంచిగా గట్టిగా పిండుకొని దీంట్లో వేసుకుంటున్నా. అది మంచిగా ఈ వర్షానికి పొంగదేమనుకున్నా, మంచిగా పొంగి ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూపించాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ మేకకాలు, బోటి, తలకాయ తిన్నాడు కాబట్టి ఈవినింగ్ ప్రాన్స్ తీసుకొస్తే తన కోసం అయితే ఇంకా ప్రాన్స్ మసాలా కర్రీ అండ్ బగారన్నం అయితే చేశాను. ఈ వీడియో కూడా ఆల్రెడీ చూసారు కదా, నిన్న షార్ట్స్లో పెట్టాను. ఇంకా ఇదనమాట సండే వ్లాగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.